ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో కోడెలు అనేది భక్తులకి ఒక సెంటిమెంట్. కోడెల్ని దూడల్ని దేవాలయం చుట్టూ తిప్పడం అనేది ఒక సంప్రదాయంగా వస్తుంది. అయితే ఇప్పుడు అదే కోడెలకు సంబంధించి ఒక వివాదం చోటు చేసుకుంది. కోడెల్ని బయట వ్యక్తులకు అమ్మేస్తున్నారు. ఆ అమ్మేసినటువంటి కోడెలు ఎక్కడికి వెళ్తున్నాయి అనేది పోలీస్ కేసు కూడా ఫైల్ అయింది. నిందితుల్ని అరెస్ట్ కూడా చేశారు. యాక్చువల్గా ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది? మనతో పాటుగా ఉన్నారు విహెచ్పి నేషనల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ రావినూతల శశిధర్ గారు. శశిధర్ గారు నమస్కారం అండి. నమస్తే. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఎక్కడా కనిపించినటువంటి ఒక ప్రత్యేకత కోడెలు దూడల్ని దేవాలయం చుట్టూ తిప్పడం అనేది. ఏం జరిగింది, ఎందుకని వాటిని బయటి వ్యక్తులకు అమ్మేస్తున్నారు ఇంత అక్రమంగా? మొక్కు తీర్చుకోవడంలో భాగంగా కోడెలు సమర్పిస్తూ ఉంటారు భక్తులు. దురదృష్టం, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి సిఫార్సు మేరకు కాంగ్రెస్ నేతలు మళ్ళీ వాటిని కోతకు అమ్ముకున్నారు. వాటిని చంపి మాంసం చేసుకొని తినేటువంటి వ్యక్తులకు అమ్ముకున్నారు. స్వయంగా అక్కడ ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, బజరంగ దళ కార్యకర్తలు పట్టిస్తే వెలుగులోకి వచ్చినటువంటి అంశం ఇది. గీసుకొండ పోలీస్ స్టేషన్ సిఐ ఇచ్చినటువంటి వివరాల ప్రకారం నిన్ననే ముగ్గురిని రిమాండ్ చేసిండు. రాంబాబు అనేటువంటి కాంగ్రెస్ నేతతో పాటు వాళ్ళ యొక్క అనుచరులను రిమాండ్ చేసిండు. స్వయంగా రాంబాబుకు మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి సిఫార్సు చేసింది 60 కోడెలు ఇవ్వమని చెప్పేసి. అక్కడ రూల్స్ ప్రకారం 2 కోడెలు రైతులకు ఇచ్చేటువంటి వెసులుబాటు ఉంది. ఆ రూల్స్ను అతిక్రమించి ఈ రోజున మంత్రి సిఫార్సు మేరకు ఈవో అక్కడ కోడెలు అప్పచెప్తే ఈ రాంబాబు అనేటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ నేత, వాటిని కబేలాలకు అమ్ముకున్నాడు. అంటే ఎంత దౌర్భాగ్యం చూడండి. అంటే ఈ రకంగా ఒక భక్తుల యొక్క విశ్వాసాలు గాయపడే విధంగా భక్తులు సమర్పించినటువంటి కోడెలను పరమ పవిత్రంగా దైవ స్వరూపంగా చూసేటువంటి ఆ కోడెలను తీసుకెళ్ళి మళ్ళీ కోతకు అమ్ముకోవడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి చర్య క్షమించాలనేది. వెంటనే మీరు ఎండోమెంట్ మినిస్టర్ రాజీనామా చేయాలా, ఎండోమెంట్ మినిస్టర్ మీద కేసు పెట్టాలి ఫస్ట్, తర్వాత ఈవో మీద కేసు పెట్టాలి. నిబంధనలు అతిక్రమించింది వాళ్ళకు రూల్స్ తెలుసు. రాంబాబు అంటాడు కుట్రపూరితంగా వాటిని అమ్మడానికి తీసుకెళ్ళిండు. వాళ్ళకి సహకరించిన నిందితులు ఎవరు? ఈ రాష్ట్ర ఎండోమెంట్ శాఖ మంత్రి, వేములవాడ ఈవో. వాళ్ళని ఎందుకు వదిలిపెడతా ఉన్నారు? కాబట్టి వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం, ఎండోమెంట్ మంత్రి మీద, ఈవో మీద, దేవాదాయ శాఖ కమిషనర్ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలా, పూర్తి స్థాయి విచారణ జరగాలి. గతంలో ఎన్ని పోయినాయి? మొన్న వెలుగు చూసినాయి 60. గతంలో గతంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా ఎన్ని అమ్మినరు? ఇంకా ఎన్ని దేవాలయాలల్లో, ఎన్ని గోశాలలలో ఈ రాకెట్ నడుస్తూ ఉంది? పూర్తిగా దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపేయాలి. ఎందుకు మినిస్టర్ స్టేట్మెంట్ మళ్ళీ రాజకీయ ఆరోపణలకు దిగుతుంది? నువ్వు లెటర్ రాసింది నిజం కాదా? నీవు ఎండార్స్ చేసినటువంటి లెటర్ నిజం కాదా? ఏ విధంగా నిబంధనలు అతిక్రమించమని నువ్వు చెప్పినావు? ఏ విధంగా ఒక వ్యక్తికి 60 గోవులను అప్పచెప్పమని, కోడెలను అప్పచెప్పమని నువ్వు రాసిచ్చినావు? ఏ విధంగా ఈవో వాటిని రిలీజ్ చేసిండు? కాబట్టి వీళ్ళందరూ కుమ్మక్కైపోయి ఒక రాకెట్ నడుపుతూ ఉన్నారు. పరమ పవిత్రంగా భావించేటువంటి కోడెలు, రాజన్నకు సమర్పించినటువంటి, భక్తులు సమర్పించినటువంటి మొక్కులు. అసలు మీరు అమ్మాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి ఎండోమెంటు గోశాలను నిర్వహించాల. వేములవాడ యొక్క నిధుల నుంచి వచ్చినటువంటి, వేములవాడ దేవస్థానానికి వచ్చిన ఆదాయం నుంచి గా కోడెలను కూడా మీరు పోషించలేరా? గతంలో మనం చూసినాం, ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఇటువంటి అక్రమాలు నడుస్తూ ఉంటాయి. గతంలో మేత లేక, ఎండాకాలంలో నీళ్లు లేక చనిపోయినాయి కోడెలు ఇదే వేములవాడ లోపట. ఆ రోజు కూడా దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అంటే వేల కోట్ల రూపాయల ఆస్తులు మీరు దేవాదాయ శాఖ గోశాలలను నిర్వహించాల్సిన బాధ్యత పెట్టుకొని మీరు వాటికి నిధులు ఇవ్వకపోవడం ఒక తప్పు. వాటిని భక్తులు సమర్పించిన వాటిని మళ్ళీ పేరు మార్చి ఏదో ఒక కారణం చూపెట్టి రైతుల పేరు మీదన సహా చేయాలనుకోవడం ఇంకొక పెద్ద పొరపాటు. గోశాలను నడపలేదా ఇవాళ వేములవాడ దేవస్థానము? మీ వేములవాడకు వచ్చినటువంటి నిధులతోటి హజ్ కోతలకు సబ్సిడీలు, జెరూసలం బోతులకు సబ్సిడీలు ఇస్తారు, కానీ మా భక్తులు సమర్పించినటువంటి కోడెలకి ఇంత మేత పెట్టేటువంటి నిధులు లేవా దేవాదాయ శాఖ దగ్గర? ఇది ఈ రోజున
ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, సమాధానం చెప్పాలి ప్రభుత్వము. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు స్పందిస్తలేడు? వీళ్ళు ఫోటోలకు ఫోజులు ఇస్తారు, మేము గోవును పెట్టుకొని గృహప్రవేశం చేసినాము, సచివాలయం పోతే గోవును పెట్టుకొని పోయినాము, లేకపోతే వాళ్ళ యొక్క క్యాంప్ ఆఫీసులలో గోవులకు పూజలు చేస్తున్నామని. చాలా అంటే ఆ పార్టీ సింబలే మార్చుకుందనుకోండి, హిందూ వ్యతిరేక ఎజెండాతోటి లేగదూడే ఆవు సింబల్ ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి భస్మాసు రాస్తాని మన నెత్తి మీద రుద్దింది. వాళ్ళకు ఆవు అన్నా గోవు అన్నా కోడే అన్నా ఓట్ల దృష్టిలో చూసేటువంటి దృష్టికోణం వాళ్ళది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చరిత్రనే అది. మొదట్లో ఆ యొక్క పార్టీ గుర్తు ఆవు లేగదూడే, దాన్ని మార్చుకున్నారు. కాబట్టి వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు విశ్వాసాలతోటి ముడిపడి ఉండవు. ఈ రోజున ఈ పని ఏదైతే అయ్యిందో ఇది ఖచ్చితంగా మొత్తం దేవాదాయ శాఖకు ఒక మచ్చ తెచ్చేటువంటి పని, హిందువుల యొక్క విశ్వాసాలను భక్తుల యొక్క విశ్వాసాలను గాయపరిచేటువంటి పని. దీని వెనకాల రాకెట్ ఏముంది, నిందితులు ఎవరు, మంత్రితో సహా అందరి మీద ఫస్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తలేరు? నిందితునికి సహకరించినటువంటి వాళ్ళు కూడా నిందువులే కదా భారతీయ శిక్షా స్మృతి లోపట. కాబట్టి నువ్వు రాంబాబును అరెస్ట్ చేసి రాంబాబు చేతులు దులుపుకొని అక్కడికి క్లోజ్ చేయాలని చూస్తూ ఉన్నారు. మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఫస్ట్ ఎఫ్ఐఆర్ లోపల మంత్రిని, ఈవోను, దేవాదాయ శాఖ కమిషనర్ను చేర్చండి, సమగ్రమైనటువంటి విచారణ జరిపించండి. వేములవాడతో పాటు ఇంకెన్ని గోశాలల కేంద్రంగా ఈ యొక్క రాకెట్ నడుస్తోంది, అన్ని విషయాలు వెలుగు చూడాల్సిన అవసరం ఉంది. హిందువులకి పరమ పవిత్రంగా భావిస్తారు. ఒక గోవిందుణ్ణి, గీతని, గోవుని ఇంత పవిత్రంగా భావించే చోట, ప్రతి చోట గోశాలలో ఏదో ఒక ఇష్యూ అవుతుంది అనుకున్నప్పుడు, అందులోనూ ప్రత్యక్షంగా స్వామివారి చుట్టూ కోడెల్ని తిప్పుతున్న చోటే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది అంటే, మీరు చెప్పినట్టుగా గతంలోంచి అవుతుంది అనుకుంటే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కేవలం 60 కోడేళ్ళు మాత్రమే. ఇంత అక్రమంగా తరలిస్తున్నారు, ఇన్ని రకాల అవకతవకలు ఉన్నాయి అనుకుంటే ఇంత చిన్న ఇష్యూ కాదు కదా ఇది. ఇవాళ మీకు ఈ రకంగా దేవాలయాల వ్యవస్థ మీద ఒక రకమైనటువంటి దాడి జరుగుతోంది. మొత్తం ఇతర మతస్థులు వచ్చి దేవాలయాల వ్యవస్థలో చేరిపోయారు. ఈ ప్రభుత్వ కబందాస్తాల లోపల దేవాలయాలు ఉండడం కారణంగా ఇవాళ తిరుమల తిరుపతిలో మనం చూస్తున్నాం, శ్రీశైలం షాపింగ్ కాంప్లెక్స్లన్నీ వాళ్ళ ముస్లింల చేతిలో ఉన్నాయి. వేములవాడ చుట్టూ వ్యాపారులందరూ ముస్లింలు వచ్చి చేరిపోయారు. స్వయంగా వేములవాడ దేవాలయంలోనే దర్గా ఒకటి నెలకొల్పినరు. ఈ రకంగా టోటల్గా వాళ్ళ యొక్క ప్రాబల్యం దేవాలయాల వ్యవస్థ లోపల చొచ్చుకుపోయి వాళ్ళ అధికారులు, అన్యమతస్థులైనటువంటి అధికారులు, హిందువుల యొక్క విశ్వాసాల మీద కనీసం గౌరవం లేనటువంటి అధికారులు, పైపెచ్చు దేవాలయాల వ్యవస్థ మీద కుట్ర పడినటువంటి అధికారులు, వీళ్ళందరూ రావడము, ఓటు బ్యాంకు రాజకీయాలతోటి అధికారాలు ఎలుగబెట్టేటువంటి పార్టీలు ప్రభుత్వాలు ఉండడము, ఒక పెద్ద షడ్యంత్రం, ఒక పెద్ద ఎత్తున కుట్ర దేవాలయాల వ్యవస్థ మీద నడుస్తూ ఉంది. అందులో భాగంగానే ఇది జరిగింది. ఇది ఏమి కాకతాళీయంగా జరిగింది కాదు, ఒక కుట్రపూరితంగా జరిగింది ఇది. సో ఇప్పుడు 60 గోవులను అయితే తరలించారు. కేవలం 3 గోవులకి సంబంధించినటువంటి లెక్కలేవో చెప్తున్నారు. మిగతావన్నీ ఏమయ్యాయి అనేది 40ని మళ్ళీ మేము తిరిగి అప్పగించేసాము అనుకున్నప్పుడు లెక్కల్లోకి రానివి కూడా కనిపిస్తున్నాయి కదా, ఏమై ఉంటాయి? ఫస్ట్ వాడు ఏం చేస్తున్నాడు? ఆ ఈవో ఎక్కడ పోయిండు, ఎక్కడ ముఖం చాటేస్తున్నాడు? మంత్రి ఎందుకు ముఖం చాటేస్తుంది? దీనికి తలగబడి ఒక మంత్రి ఉన్నది కదా ఈ విభాగానికి, దేవుని ఉండి లెక్క పెట్టుకొని పోవడానికి, దేవుని ఆస్తులు కాజేయడానికి, దేవుని భూములు అన్యాక్రాంతం చేయడానికి, దేవాలయాల వ్యవస్థను నిర్వీర్యం చేయడానికే ఉన్నదా ఈ విభాగం, దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్నట్టు అనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో మీరు చూడండి, యాంటీ కరప్షన్ బ్యూరో దాడుల లోపల పట్టుబడ్డటువంటి అత్యధికమైనటువంటి ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారంటే రెవెన్యూ, ఎండోమెంటు, వీళ్ళే. ఇన్ని రకాలైనటువంటి అవినీతికి, అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా వాళ్ళ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంది. అందుకే మేము మొదటి నుంచి కూడా ఈ డిపార్ట్మెంట్ను రద్దు చేయాలా. ఫ్రీ హిందూ టెంపుల్స్ అందుకే ఈ హిందూ వ్యతిరేకుల చేతుల్లోపట, ఈ ధర్మ వ్యతిరేక చేతుల్లోపట, ఈ దేశ వ్యతిరేక చేతుల్లోపట ఇవాళ దేవాలయాల వ్యవస్థను మనం పెట్టినాం. హిందూ సమాజం ఆ దిశగా ఉద్యమించాల. ఆ కోడెల యొక్క కోత ఆక్రందనలను మనం సమర్పించినటువంటి ఆ కోడెల యొక్క కోత ఆక్రందనలో ఒకసారి హిందూ సమాజం నిద్ర లేవాలి. అవును, నిజంగానే మన దేవుడికి భక్తితో సమర్పించినటువంటి కోడలు ఎక్కడికి వెళ్ళాయి? వాటిని కబేళాకి తరలిస్తే వాటిని కోసుకొని తిని ఉంటారు అన్న ఆలోచనే ఒక రకంగా అవమానకరంగా అనిపిస్తుంది. ఇంత పిచ్చిగా ఆలోచిస్తున్నామని, ఇలాంటి ఆలోచన మనం చేయగలుగుతున్నామని, అక్కడ నిజంగా జరిగింది అని అక్కడ ఆధారాలు కూడా కనిపిస్తాయి. మంత్రికైనా స్పందన ఉందా? కనీసం ఇంకా ఆమె రాజకీయ కోణం లోపల వాళ్ళు ఆరోపించారు, వీళ్ళు ఆరోపించారు అని
పక్కోళ్ళ మీద నెట్టేసే రాజకీయ కోణం లోపట్నే చూస్తుంది. కానీ నేను ఎండార్స్ చేసిన జరిగింది తప్పు, దీనికి వివరణ ఇది అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుందా? ఆమె మంది ఇళ్ళల్లో మా బెడ్రూమ్లలో ఏం జరుగుతుందో దాని మీద ఉంది ఆమెకు ఫోకస్. దేవాలయాలలో ఏం కార్యక్రమాలు జరగాలి, ఏమి అవుతున్నాయనేది తెలియదు. మంది ఇళ్ళలో పోయి బెడ్రూమ్లలో ఏం మాట్లాడుకుంటారో ఈయన ఇంట్రెస్ట్లో ఉన్నది ఆమె. నిన్న ఈ ప్రభుత్వం ఏదో మేము గొప్పగా చేసినాము అన్నట్టు ముత్యాలమ్మ దేవాలయం దగ్గర వేసేసి మంత్రి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు, సంతోషం. కానీ ప్రభుత్వం తరఫున కానీ దాడి జరిగినప్పుడు, ధ్వంసమైనప్పుడు మీ నోర్లు ఎందుకు రాలేదు? ఖండించడానికి మీ మనసు ఎందుకు రాలేదు? దాడి చేసినోడు, ధ్వంసం చేసినోడు ముస్లిం కాబట్టి, మతోన్మాదులు కాబట్టి మీరు ఆ రోజున మీ నోర్లు లేవలేదు. అనేక మంది, సుమారు 90 మంది కార్యకర్తల మీద మా యొక్క విశ్వాసాలు గాయపడ్డాయని శాంతియుతంగా నిరసన చెప్పినటువంటి కార్యకర్తల మీద ఏదో అక్కడ జరిగినటువంటి చిన్న అలజడిని కారణంగా చూపెట్టేసేసి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి లోపలికి పంపిర్రే. ఆ రోజు మీ స్పందన రాలేదు. నిన్న వీళ్ళు ఘనకార్యం చేసినట్టు ఎండోమెంట్ శాఖ నుంచి, అంటే హిందువులు సమర్పించినటువంటి నిధుల నుంచి, ప్రభుత్వం ట్యాక్సులు కట్టిన రూపాయి కాదండి, ప్రజలు కట్టిన ట్యాక్సుల నుంచి కాదు, హిందువులు ఉండిలలో వేసిన రూపాయల నుంచి మళ్ళీ తీసుకుపోయి కొత్త విగ్రహాలు చేసేసి మేమేదో సాధించినము, ఘనకార్యం సాధించినమని మొత్తం మంత్రులు, ఎండోమెంట్ మంత్రి అందరు పోయి పట్టు చీరలు సమర్పించారు. మీ పాపం ముట్టిగా పోదు, అమ్మవారు క్షమించదు. దీంతో ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు దాని మీద దాడి చేసినటువంటి నిందితులను కఠినంగా శిక్షించమని, దాని వెనకాల ఉన్నటువంటి మతోన్మాద శక్తులను శిక్షించమని, రాష్ట్రంలో వరుసగా దేవాలయాల మీద జరిగినటువంటి దాడుల మీద రాకెట్ను ఛేదించి ఇస్లామిక్ మతోన్మాద శక్తులను కఠినంగా శిక్షించమని. ఎండోమెంట్ శాఖ మరి ఎందుకమ్మా నువ్వు ఉన్నది? ఎందుకు నేను నోరు లేవలేదు? వరుసగా దాడులు జరిగినాయి కదా. ప్రజలు భక్తులు నిజంగా మీ చేతుల నుంచి చీర పెడితే అమ్మవారు సంతోషపడదు. నిజంగా ఆ రోజు పోరాడిండ్రు కదా మహిళలు ముందుకొచ్చి మీ ప్రభుత్వం యథేచ్ఛగా లాఠీ దెబ్బలు కొడుతున్నా, లాఠీలు జులిపిస్తున్నా ముందుండి ముత్యాలమ్మ దేవాలయం గురించి మాట్లాడిరు కదా. నిజంగా ఆ మహిళల చేతుల నుంచి పూజా కార్యక్రమాలు అయితే అమ్మవారికి సంతోషం. మీరు హిందువుల యొక్క రక్తం లాఠీలు కొట్టించి రక్తంతో చేతులు తడుపుకున్న వాళ్ళు మీరు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వేములవాడ కోడెల గురించి కూడా కోడెల రక్తం అంటించుకున్నటువంటి వాళ్ళు మీరు. భక్తులు సమర్పించినటువంటి ఆ కోడెలను, భక్తి శ్రద్ధలతోటి సమర్పించినటువంటి కోడెలను కోత కమ్మి ఆ రక్తపు చేతులు తీసుకొచ్చి మీరు ఆ రక్తపు చేతులతోటి ముత్యాలమ్మ దేవాలయంకి చీర సమర్పిస్తే అమ్మవారు శాంతించదు. తప్పకుండా ఆ ఫలితం మీరు అనుభవిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ శశిధర్ గారు. థ్యాంక్ యూ.